సాధారణంగా మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము. ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు, బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి. అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ, లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం. అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి. అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి. ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ, లేదా శత్రు భయం కానీ, లేదా అప్పుల బాధ, ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ, లేదా ఆర్థిక సమస్యలు కానీ, లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ, లేదా వివాహం కాకపోవడం, ఇంకా మనోవ్యాకులత, లేదా ప్రభుత్వ దండన, నిరుద్యోగం, సంతానం లేకపోవడం, ఎలాంటి సమస్యకు అయినా సరే, లేదా విద్యలో పరాజయం, లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం, ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము. అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే, ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి. అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, ఇంకా కుజుడికి పగడం, అలాగే రాహువుకి గోమేదకం, గురువుకి పుష్యరాగం, అలాగే శనీశ్వరునికి నీలం, బుధ గ్రహానికి పచ్చ, ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం, అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి. ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. స్వాతి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం. స్వాతి నక్షత్రంలోని ఏ పాదంలో జన్మించినా కానీ ఎలాంటి దోషము వర్తించదు. అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి వారి కుజ మహర్దశ, రవి మహర్దశ, లేదా కేతు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు చాలా సత్యవంతులు, అలాగే చాలా ధైర్యవంతులు, ఇంకా వీరు ముఖ్యమైనటువంటి విమర్శకులుగా పేరు తెచ్చుకుంటారు. ప్రతి దాంట్లో కూడా లోతైన ఆలోచనలను చేస్తారు. అన్ని విషయాల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, మంచి గుణం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే వీరి గుణం, వీరి మంచితనంతో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 40 సంవత్సరాల వయసు తర్వాత మంచి అధికారాన్ని చేజిక్కించుకుంటారు, ఉన్నతమైనటువంటి పదవులను పొందుతారు. అలాగే వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుతారు. నలుగురి మధ్యలో ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధర్మ గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి, అలాగే సత్యాన్నే మాట్లాడుతారు. మంచి విద్యావంతులు, వీరికి చదువు పట్ల మంచి అవగాహన, ఇష్టం అనేది ఉంటుంది. స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు జన్మించినప్పటి నుండి 18 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. 18 సంవత్సరాల వయసు నుండి 34 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి గురు మహర్దశ నడుస్తుంది. గురు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకొని చిటికెన వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు. 34 సంవత్సరాల నుండి 53 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి శని మహర్దశ నడుస్తుంది. శని మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకునే ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. 53 సంవత్సరాల వయసు నుండి 70 సంవత్సరాల వయసు వరకు వీరికి బుధ మహర్దశ నడుస్తుంది. బుధ మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకునే ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. 70 సంవత్సరాల వయసు నుండి 77 సంవత్సరాల వయసు వరకు వీరికి కేతు మహర్దశ నడుస్తుంది. అందుకే స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు వారి 70 సంవత్సరాల వయసు నుండి 77 సంవత్సరాల వయసు వరకు కూడా వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకునే ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు.
77 సంవత్సరాల వయసు నుండి 97 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది. శుక్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.